హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము వాషింగ్ మిషన్కి లిక్విడ్ యూజ్ చేస్తాం కదా. ఈ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత పాకెట్ ఉంటుంది కదా, ఇది మనము డస్ట్బిన్లోకి పడేస్తాం కదా. పడేసే బదులు నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. 2 సైడ్లు కట్ చేసుకోవాలి. లిక్విడ్ ప్యాకెట్ను నేను బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. పైన కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్లో కూడా ఈ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోపలకు వేయండి. చూడండి ఈ విధంగా. తర్వాత పైన కూడా అంతే, నేను ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది మీ రూమ్లో కానీ మీ బాత్రూంలో కానీ మేకుకు తగిలించి వేయండి. ఇందులో మీరు దువ్వెన, పప్పి క్లిప్స్, క్రీమ్ అన్నీ కూడా పెట్టవచ్చు. బాత్రూంలో అయితే పేస్టు, బ్రష్, షాంపూ అన్నీ వేసి పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, హాట్ బాక్స్ మనము సామాన్యంగా ప్రతిరోజు యూజ్ చేస్తుంటాం కదా. ఇది మనము ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది కదా. మీరు ఏం చేయాలి అంటే రాత్రి టైంలో వాష్ చేసిన తర్వాత న్యూస్ పేపరు ఇందులో వేసి వేడిగా ఉండే నీళ్ళు వేసి మూత క్లోజ్ చేసి పెట్టండి. మార్నింగు ఒకసారి వాష్ చేసుకొని యూజ్ చేస్తే ఇందులో ఏ స్మెల్ అనేది ఉండదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇందులో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా వేయండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయండి. రబ్బర్ బ్యాండ్ అనేది వేయకూడదు. నేను ఇక్కడ దారము తీసుకొని ఈ విధంగా చుట్టండి. ఏ కలర్ దారమైనా కూడా పర్వాలేదు. మనము కాఫీ పౌడర్ తెస్తాము కదా, ఎక్కువ రోజుల వరకు యూజ్ చేస్తుంటాము. మూత లూజుగా ఉంటే గట్టిగా అవుతుంది కదా, తర్వాత యూజ్ చేయడానికి కాదు. మీరు ఈ విధంగా టిష్యూ పేపర్ లోపలకు రైస్ వేసి పెడితే గట్టిగా కాదు. ఎక్కువ రోజుల వరకు పెట్టాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ సోప్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ సోప్ అనేది యూజ్ చేస్తారో ఆ సోప్ తీసుకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి. తర్వాత వేస్ట్ది ఏదైనా బాక్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి నేనంతా కూడా ఈ బాక్స్లో వేస్తున్నాను. తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బాక్స్ మూతకి హోల్స్ అనేది చేసుకున్నాను. ఇది మీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో సామాన్యంగా వెల్లుల్లి, శొంఠి పేస్టు వేరే ఏమైనా పెట్టి ఉంటాము కదా, ఒక్కోసారి ఫ్రిడ్జ్ తీసిన వెంటనే స్మెల్ అనేది వస్తుంది కదా. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. ఏ బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు ఫ్రిడ్జ్ లోపల. ఈ విధంగా పెట్టడం వలన ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.